నిషిక యువరాజును మంగమ్మ కట్టేస్తుంది కదా. కట్టేసిన తర్వాత యువరాజును కొడితే యువరాజు తలకాయ మీద దెబ్బ తగిలి కింద పడి స్పృహ తప్పిపోయాడు. అయితే ఇక నిషిక మంగమ్మని బతులాడుతుంది, నీకు దండం పెడతాను, దయచేసి మా ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళండి అని. అంటే మంగమ్మ అంట కదా, ఏయ్ వాడు లేవాడు, ఎందుకంటే వాడు చచ్చాడు అని చెప్పేసి గట్టిగా అంటుంది నిషికతోటి మంగమ్మ. అప్పుడు నిషిక కోపం వచ్చి, ఏయ్ మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పేసి నిషిక మంగమ్మ మీదికి పోతే మంగమ్మ కోపం వచ్చి నిషికను ఒక్క దెబ్బ కొడితే నిషిక కళ్ళు తిరిగి గుండ్ర తిరిగి కింద పడిపోతుంది. కింద పడిపోయి స్పృహ తప్పుతుంది. స్పృహ తప్పిన తర్వాత మంగమ్మ అంట కదా, వీళ్ళను షిఫ్ట్ చేయండి రా అని చెప్పేసి అంటే వాళ్ళ రౌడీలు వాళ్ళిద్దరిని కారులో కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత బాయ్ వస్తాడు అక్కడికి. బాయ్ వచ్చి ఏది వాళ్ళిద్దరు అని అంటే కారులో ఉన్నారు బాయ్ అని చెప్పి మంగమ్మ అంటుంది. అనగానే బాయ్ వెళ్ళి చూద్దామనే లోపే కథం జేడీ కేడీ ఇద్దరు వస్తారు. జేడీ పైకి గన్ వేలుస్తూ వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరది అని మీనన్ తిరిగి చూస్తాడు. చూస్తే షాక్ మీనన్, అక్కడ ఉన్నది జేడీ. ఇంకా మీనన్ షాక్ అయ్యి ఏం చేయాలి అర్థం కాకలని అంటే జేడీ అంటుంది కదా, వన్స్ అగైన్ నైస్ టు మీట్ యు మీనన్ అని చెప్పేసి జేడీ అంటుంది. అని అంటుంది కదా, మా నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా ఈసారి వదిలేదే లేదు అని చెప్పేసి మీనన్ను అంటుంది జేడీ. తర్వాత ఆడితో మాట్లాడుతుండగా ఈ మంగమ్మ ఏం చేస్తుంది, ఏయ్ అని చెప్పేసి జేడీ మీదకి వెళ్తుంటే జేడీ కోపం వచ్చి ఒక్క దెబ్బ వేస్తే గుండ్రగా తిరిగి కింద పడిపోతుంది మంగమ్మ. నేను తప్పించుకుంటారా లేకపోతే వీళ్ళిద్దరు కలిసి ఫైటింగ్ చేస్తారా, అసలు ఏం జరుగుతుంది, జేడీ యువరాజ్ని శిశికని కాపాడుతుందా, ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.